రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు కాళీమాతను ఏ యుగంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పూజించినా తనను పూజించిన వారికి విశేషమైన శక్తులను కాళీమాత ప్రసాదిస్తుందని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా వివరించారు. అన్ని యుగములందు ఆదిశక్తియ కాళీ, జన్మ జన్మల వజ్జ జనని కాళీ. యజ్ఞాలు చేయించి విజ్ఞానమును పెంచి, అన్ని కోర్కెలు తీర్చు అమ్మ కాళీ. మంత్రవాక్కులకెల్ల మహితమౌ ఫలమిచ్చి, పలు యోగ్యతల్గొచ్చు పరమశక్తి. కలియుగమున నాకు కాళియే గురువౌచు, వెలుగు చిమ్ముచునుండే విశ్వశక్తి. బ్రహ్మ విష్ణు శివుల భక్తితో మది నిల్పి, కోట్ల కొలది జనులు కొలిచినారు. ఆదిలోన వీరు అన్నలయిరి నాకు, కాళీసుతుడ నేను కాళీకృష్ణ. ఈ పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తాము శ్రీ కాళీమాత పుత్రుడనని తెలియజేస్తున్నారు. ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆదిపరాశక్తి సకల జీవులకు మూలశక్తి శ్రీ కాళీమాతయే. సృష్టికి మూలం ఆ తల్లే. స్థితి లయలకు కూడా ఆ తల్లి శక్తే కారణం. ఎన్ని జన్మలకైనా ఏ జన్మలోనైనా శ్రీ కాళీమాతయే తమ గురువు అని తెలియజేస్తున్నారు. ఆ తల్లి కోరికలు తీర్చడం కోసం యజ్ఞాలు చేయిస్తుంది. తద్వారా లభించిన పుణ్యాన్ని మన ఖాతాలో జమ చేసి ఉంచుతుంది. ఆ తల్లి తనను సేవింపచేసుకొని అపారమైన విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ విజ్ఞానం భుక్తికి, ముక్తికి, లోక కళ్యాణానికి వినియోగింపచేస్తుంది. చేసే మంత్ర సాధనకు గొప్ప ఫలాన్ని సమకూర్చి మంచి యోగ్యతను అందిస్తుంది. వెలుగులు చిమ్ముతూ శ్రీ విశ్వశక్తి అయిన శ్రీ కాళీమాత సద్గురువై ఆ వెలుగులను తమపై కురిపిస్తుందని శ్రీ గురుదేవులు భావిస్తున్నారు. ఆ వెలుగులు అనే దివిటీలలో శ్రీ గురుదేవులు తమ భక్తులకు, తమను ఆశ్రయించిన వారికి సన్మార్గాలను దర్శింపచేస్తారు. తాను కూడా శ్రీ కాళీమాత ముద్దుబిడ్డనే కనుక తనకన్నా ముందు అవతారాలు దాల్చిన జగజ్జనని పుత్రులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తనకు అన్నలని, తన పేరు కాళీకృష్ణాయని భక్తులకు గుర్తు చేస్తున్నారు. ఎవరికైనా తల్లే ప్రథమ గురువు. ఆమె ఆలన పాలనలలోనే విద్యాబుద్ధులు మొదలవుతాయి. అదేవిధంగా శ్రీ గురుదేవులకు అన్ని జన్మలలోనూ శ్రీ కాళీమాతయే గురువై ఉన్నట్లు సూచిస్తున్నారు. అంటే ఆమెయే తల్లి, ఆమెయే గురువు అని భావం. శ్రీ కాళీమాత యజ్ఞాలు చేయిస్తూ మంత్రానుష్ఠానాన్ని సూచిస్తూ
మంచి ఫలితాలను యోగ్యతలను అందించే పరమశక్తిగా, సగుణద్వైతం నుండి నిర్గుణ పరబ్రహ్మాద్వైతానికి చేర్చే విశ్వశక్తిగా శ్రీ కాళీమాత వెలుగొందుతోంది. సాధనలో సాధకుని మూలాధార చక్ర అంతర్గతమైన కుండలినీ శక్తి 6 చక్రాలను దాటుకుంటూ శిరస్సులో ఉండే సహస్రారానికి చేరే క్రమాన్ని షట్చక్ర భేదనం అంటారు. ఆ క్రమంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను దాటి కుండలినీ శక్తి పైముఖంగా పయనించాలి. క్రింది స్థితిలో ఉన్న సాధకులు పైవాటిని దాటుకుంటూ అమ్మను అంటే శ్రీ కాళీమాతను చేరుకోవాలి కనుక ఈ విధంగా కూడా వారు శ్రీ గురుదేవులకు అన్నలే. ఈ విధంగా కుండలిని యోగ రహస్యాలు సాధనాపరంగా తల్లి, బిడ్డలు, అన్నలు, గురువు మొదలైన సంకేతాలతో గురుదేవులు తెలియజేస్తున్నట్లుగా అర్థమవుతుంది. వీటిని భక్తులు అనుభవపూర్వకంగానే గ్రహించగలుగుతారని భావించవచ్చు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు మరొక పద్యంలో కాళీమాత తనను పూజించే వారికి విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, ఆ తల్లి తనను నిరంతరం నిశ్చలమైన భక్తిభావంతో పూజించే వారిని కనిపెట్టుకొని ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. ప్రజ్ఞానదాత్రియౌ వరగురుకాళికి వినిపింతు నాకైత విశ్వసించి పలుమార్పులంగోరి ప్రార్థింతు నమ్మను అక్షయ దీక్షనేనమృత భక్తి అచ్చుల హల్లుల ఆద్యంతమర్మముల్ వివరించి చెప్పుచు విశ్వమాత సాధన కాలాన సరసన చేరుచు కరుణించు ధీశక్తి కాళి గురువు గర్భగుడిలోన వెలిగెడు కాళీమాత సరసమైనట్టి రచనకు సంతసించి క్రొత్త మార్పులు చేయించి కూర్మితోడ అమృత కృతులకు కారణమమ్మ కాళీ. భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తాము గురువుగా స్వీకరించిన శ్రీ వరకాళీమాత అమ్మవారు ప్రజ్ఞతో కూడిన జ్ఞానాన్ని తమకు వరంగా ప్రసాదించిందని తెలియజేస్తున్నారు. జ్ఞానం ఉన్నంత మాత్రాన దాన్ని ఏ విధంగా వినియోగించాలో తెలియకపోతే ఉపయోగం లేదు. సందర్భానుసారంగా తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచగలిగే ప్రజ్ఞా విశేషాలు కావాలి. అప్పుడే జ్ఞానానికి తగిన గుర్తింపు వస్తుంది. అలాంటి ప్రజ్ఞానాన్ని ఆ తల్లి తమకు ప్రసాదించిందని తెలియజేస్తున్నారు గురుదేవులు. ఆ తల్లి దయ వలన శ్రీ గురుదేవులు ఎన్నో కవితలు, పద్యాలు, శ్లోకాలు, పాటలు మొదలైనవి వ్రాశారు. వారు వ్రాసిన ప్రతి అక్షరాన్ని, కవితని ఆ తల్లి ముందు నిల్చొని చదివి వినిపిస్తారు. ఎందుకు అంటే ఆ తల్లిపై పూర్తి విశ్వాసం ఉంచి వ్రాసిన వాటిని చదివి వినిపించి అందులో ఇంకేమైనా మంచి మార్పులు, ఇంకా మంచి అర్థవంతమైన భావం రావటానికి అవకాశం ఉంటుందేమోనని ఆ తల్లికి వినిపించి తెలియజేయమని ప్రార్థిస్తారు. ఆ విధంగా కొన్ని కవితలను, పాటలను ఆ తల్లి చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీ గురుదేవులు మార్పు చేసి వ్రాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎందువలన అంటే అలా వ్రాసిన వాటిలో భవిష్యత్తులో ఎంతోమంది చదివి తెలుసుకోవలసిన విశేషాలు ఎన్నో ఉంటాయి. వారికి సరైన రీతిలోని భావాలను అందించటానికి అలాంటి మార్పులు దోహదపడతాయి. తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు, ఏమి అంటే
ఈయనేమిటి ఒకసారి వ్రాసి మళ్ళీ మళ్ళీ మారుస్తాడు అని. కానీ దాని వెనుక అంతరార్థం ఇదే అని గ్రహించగలగాలి. శ్రీ కాళీమాత అమ్మవారిపై తమకున్న భక్తి అమృతమయమైనదని, అది ఎన్నటికీ క్షయము కాని దీక్ష లాంటిదని తెలియజేస్తూ తమకు ఆ తల్లి అక్షరమాలలోని వర్ణాలను అన్నింటినీ, వాటిలోని మర్మాలను వివరించి తెలియజేశారని శ్రీ గురుదేవులు వివరిస్తున్నారు. ఒక అక్షరాన్ని లేదా మాటను పలు రకాలుగా పలికించినప్పుడు ఆ అక్షరాన్ని కానీ మాటను కానీ ఏ భావంతో పలికారో ఆ భావం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో అనుభవజ్ఞులైన వారు తెలుసుకోవచ్చు. అమ్మ అనే పదంలో పలికే విధానాన్ని బట్టి నవరసాలను పొంగించవచ్చు. శ్రీ విశ్వమాత అయిన శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ గురుదేవులు సాధన చేస్తున్న సమయాలలో వారి ప్రక్కన కూర్చొని ఇలాంటి మర్మాలను ఎన్నింటినో తెలియజేస్తూ తమను కరుణించిన మహిమాన్విత శక్తి తమ గురువైన శ్రీ కాళీమాత అమ్మవారు అంటూ ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. తాము రచించిన తేటగీతి పద్యంలో శ్రీ కాళీమాత అమ్మవారిని గురించి శ్రీ గురుదేవులు ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. వేజండ్ల గ్రామంలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవాలయంలో జగన్మాత అయిన శ్రీ కాళీమాత అమ్మవారు అద్భుతమైన రీతిలో తమ వెలుగులను లోకానికి ప్రసరింపచేస్తూ గర్భగుడిలో స్థిరంగా ఆసీనుడై ఉన్నారు. ఆ తల్లి శ్రీ గురుదేవులు వ్రాసిన రచనలకు ఎంతో సంతోషిస్తూ వాటిని వింటూ అవసరమైన చోట తగిన మార్పులను చేర్పులను సూచిస్తూ తమకు ఎంతో ఆప్తురాలిగా వాత్సల్యాన్ని కురిపిస్తూ తాము వ్రాస్తున్న రచనలకు అమృతత్వం అనే సొగసులను అద్దుతూ అవి అమృతమయం కావటానికి మూల కారణం అయింది శ్రీ కాళీమాత అమ్మవారు అంటూ శ్రీ గురుదేవులు ఈ పద్యంలో తమ కవితలకు అమృత తత్వం కలగటానికి గల కారణం ఆ తల్లేనని తెలియజేస్తున్నారు. మరి నిజమే కదా, ఆ తల్లి అమృత హస్తం తాకిన ప్రతిదీ అమృతప్రాయంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు కదా అని మనం శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి రచనను బట్టి గ్రహించవచ్చు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో కాళీమాత తనను నిరంతరం పూజించే వారికి అనేక వరాలను ప్రసాదిస్తుందని, వారి పట్ల వాత్సల్యాన్ని కురిపించి వారి వంశాన్ని వృద్ధి చేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. సకల జనాళికిన్ సద్గురు బగుమాత అమ్మమించు గురువులవనిలేరు, బాల్యమందద్భుత భాషలెన్నియో నేర్పి జ్ఞానమిచ్చడు తల్లి ఘన గురువగు, వాత్సల్యమును చూపి వర్ధిల్లజేయుచు సంతు వృద్ధిని కోరు సత్యమూర్తి, మొదటి గురువు తల్లి మోదమ్ము పెంచెడి మాతృమూర్తి సములు మహినిలేరు, తల్లియే జగద్గురువౌను ధాత్రిలోన అవని బిడ్డలుగా వింప అమ్మ సేవ, జన్మ పర్యంతమభివృద్ధి జనని ఇచ్చు కాళీకృష్ణుని వాక్కులు కనక నిధులు. సకల జీవరాశుల సృష్టికి మూలం తల్లియే. ప్రతి జీవి ఉద్భవించడానికి కారణం తల్లే. మూగజీవులైనా మానవులైనా జన్మించిన ప్రాథమిక దశలో వాటి ఆలన పాలన చూసేది చూడగలిగేది తల్లి మాత్రమే. పశుపక్ష్యాదులైతే కొంచెం నడవగలిగి ఎగరగలిగే వరకు వాటిని తల్లి ఎంతో గోప్యంగా దాచిపెడుతూ వాటికి ఏ ఇతర జీవులు హాని తలపెట్టకుండా ఉండటం కోసం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. అవసరమైన విద్యలన్నీ నేర్పుతాయి. అలాగే
మానవులు కూడా జన్మించింది మొదలు వారు పెరిగి జ్ఞాన సముపార్జన చేసే వరకు తల్లే అన్ని సపర్యలు చేస్తుంది. సమయానికి అవసరమైన పోషణను అందిస్తుంది. వారిని పరిశుభ్రమైన వాతావరణములో ఉంచటానికి ప్రతి క్షణం శ్రమిస్తుంది. ఏడుస్తుంటే అందుకు కారణాలను అన్వేషించి తగిన అవసరాలను తీరుస్తుంది. బిడ్డలు పసిగుడ్డులుగా ఉన్నప్పుడు అత్యంత కఠినమైన జాగ్రత్తలు వహిస్తూ వారిని క్షేమకరమైన వాతావరణములో ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఒక గురువు శిష్యునికి ఏ విధమైన బోధనలు చేయాలో అలా చేస్తూ ఉంటారు. అలాగే తల్లి కూడా తమ బిడ్డలను తగు రీతిలో పాలన చేస్తుంది. ఏ దేశంలో అయినా, ఏ లోకంలో అయినా, ఏ భాషలో అయినా, ఏ మతంలో అయినా తల్లి ప్రథమ గురువు. కాదు అని అనగల సత్తా శక్తి ఎవరికీ లేదు. అలాగే ఈ లోకంలోని జనులందరికీ కూడా గురువు ఆ జగన్మాతయే. తల్లిని మించిన గురువు సృష్టిలో మరి ఎవ్వరూ లేరు. బాల్యదశలో పిల్లలకు ఎన్నో భాషలు నేర్పుతుంది తల్లి. పరిసరాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. దేహాన్ని గురించిన పలు విషయాలను చక్కగా విడమరిచి ఇది ముక్కు, ఇది నోరు, ఇవి చేతులు, ఇవి కాళ్ళు అంటూ చెబుతూ వాళ్లతో కూడా పలికిస్తుంది. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని కూడా తాను చెబుతూ వారితో పలికిస్తూ ప్రకృతిని పరిచయం చేసేది తల్లి మాత్రమే. ఇంతటి జ్ఞానాన్ని అతి సులువుగా తమ బిడ్డలకు నేర్పించే తల్లి నిజమైన, సత్యమైన గొప్ప గురువే కదా మరి. బిడ్డను ముద్దులాడుతూ వారు ఎన్నిసార్లు మలమూత్ర విసర్జనలు చేసినా ఎంతో ప్రేమగా, అనురాగంతో ఆ బిడ్డలను మరల శుభ్రపరుస్తూ వారు చేస్తున్న చిలిపి చేష్టలకు, కేరింతలకు తన్మయత్వం చెందుతూ అపురూపమైన ప్రేమ వాత్సల్యాలను చూపిస్తూ వారి అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుంది కదా తల్లి. తనకు ఎంతమంది బిడ్డలు జన్మించినా ఆ బిడ్డలు అందరి శ్రేయస్సును సమంగా కోరుకుంటుంది మాతృమూర్తి. లోకంలో ప్రతి వారికి మొట్టమొదటి గురువైన తల్లి బిడ్డల ఆనందాన్ని వృద్ధి చేయటానికే పాటుపడుతుంది. అలాంటి మాతృమూర్తితో సమానమైన వారు ఈ భూమి మీద మరి ఎవ్వరూ లేరని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. బిడ్డకు తల్లి ఎలాంటి గురువో అలాగే ఆ జగన్మాత సృష్టిలోని జనులందరకు ఆది గురువు, జగద్గురువు. ఈ లోకంలోని వారందరూ ఆ జగన్మాత బిడ్డలే. అందరూ ఆ జగన్మాత ప్రకృతిమాత గర్భము నుంచి ఉద్భవించిన వారే. అలాంటి మానవులు ఆ తల్లి అయిన శ్రీ కాళీమాతను మనసారా సేవిస్తూ ఉండటం వలన వారి జన్మ చివరి క్షణం వరకు వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆదరిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత. ఇవి సామాన్యులు చెప్పిన వాక్కులు కావు. సాక్షాత్తు శ్రీ కాళీమాత స్వరూపులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఈ పద్యంలో ఎంతో వివరంగా తెలియజేశారు. ఇవి వారు చెప్పే బంగారపు నిధులు లాంటి వాక్కులని తెలుసుకోండి. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో ఆధ్యాత్మ సాధనకు అపరిమితమైన శక్తి లభిస్తుందని, ఆత్మస్థైర్యం కూడా కలుగుతుందని, ఆధ్యాత్మ విద్య అతి శ్రేష్టమైనదని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. అధిక శక్తి నొసగు ఆధ్యాత్మ సాధనల్ దేహ బలము పెంచు దివ్య విద్య, మనసు ధైర్యమునిచ్చు మంత్రదీక్షలెప్పుడు, బుద్ధి బలము పెంచు భూరి విద్య, ఆత్మస్థైర్యమునిచ్చు అమరమౌ శ్రీ విద్య, దైవశక్తిని పెంచు ధర్మ విద్య, సకల విద్యల మేటి సర్వమునిచ్చెడి అతి గొప్పదైన అధ్యాత్మ విద్య, మంచి కీర్తులనిచ్చి మధుర వాక్కులొసగి సర్వజ్ఞులం చేయు సత్య విద్య.
శోధనం వగుమేధనాసువుగానిచ్చి సాధకోత్తములకెప్పుడు సహకరించి మానవోత్తములను జేయు మాత కాళీ కాళీకృష్ణుని వాక్కులు కనకనిధులు. ఆధ్యాత్మిక సాధన ఏ రూపంలో ఉన్నా అది వారికి మహోన్నతమైన శక్తిని ప్రసాదిస్తుంది. భౌతిక సాధనలుగా కనిపించే పూజలు, హోమాలు, భజనలు, సత్సంగాలు మొదలైనవి కావచ్చు. అలాగే ఒకచోట స్థిరంగా కూర్చొని మనసును తమ ఇష్టదైవం మీద లగ్నం చేస్తూ నిశ్చలమైన తపోదీక్షతో దైవం మీద తమ ఆలోచనలను కేంద్రీకృతం చేస్తూ చేసే ప్రతి పని వలన ఎంతో శక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక విద్యలన్నీ దైవ సంబంధము అయినవే కనుక వాటి సాధనలో ఎక్కువ కాలం గడిపేవారికి మానసిక శక్తులు వృద్ధి చెందటమే కాక వారి శరీరం యొక్క దార్ఢ్యం, బలం కూడా పెరుగుతుంది. ఎందువలన అంటే ఎవరైనా ఎప్పుడైతే వారి ఆలోచనలు అన్నీ లౌకిక ప్రపంచం వైపు మళ్ళిస్తారో వారికి ప్రతి క్షణం ప్రతిదీ పెద్ద సమస్య వలె కనిపిస్తుంది. ఆ సమస్యలను తీర్చుకోవటానికి అనేక విధాల ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోతే ఆ వేదనతో మనశ్శాంతిని కోల్పోవటం జరుగుతుంది. మనసు ఎప్పుడు కలత చెందుతుందో ఆ క్షణం నుంచి దాని ఫలితం దేహం మీద ఉంటుంది. మానసిక శక్తులు, శారీరక శక్తులు అన్నీ బలహీనపడిపోతాయి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవి తెలియటానికి శాస్త్రాలు చదవవలసిన అవసరం లేదు. అన్ని శక్తులకు కేంద్రమైన మనసును ఆధ్యాత్మిక సాధన వైపు మళ్ళిస్తే అలాంటి వారి శారీరక, మానసిక శక్తులు ఇనుమడిస్తాయి. ఈ విషయాలు ఆధ్యాత్మిక సాధనలు చేసేవారికి మాత్రమే అనుభవంలోనికి వస్తాయి. ఇందుకు సద్గురువు యొక్క శుభాశీస్సులు కూడా ముఖ్య అవసరమే. అలాగే మంత్ర దీక్షలను ఆచరించేవారు ఎల్లప్పుడూ ఎంతో నిబ్బరంగా, వారి మనస్సు ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒక దేవతను నిత్యం ఆరాధిస్తూ మంత్ర ఉపాసన చేస్తూ ఉంటారు కనుక ఆ దేవత యొక్క అనుగ్రహం వారికి అనుక్షణం ఉంటుంది. అందుచేత వారు ఎలాంటి కార్యాలనైనా అలవోకగా చేయగలుగుతారు. ఇది నేను చేయగలను అనే విశ్వాసం వారికి ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. అంతేకాక వారి బుద్ధి కూడా వికసించిన పువ్వులాగా ఉంటుంది. వికసించిన పుష్పాన్ని చూస్తే దాని దగ్గరకు వెళ్ళాలి అనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళిన తరువాత దాని పరిమళం, అందం అన్నీ మైమరిపింప చేస్తుంది. అదేవిధంగా బుద్ధి వికసించిన వారి వద్దకు వెళ్ళినా అంతటి ఆనందం కలుగుతుంది. బుద్ధిబలం పెంచేవి కూడా ఆధ్యాత్మిక విద్యలే. బుద్ధిబలం వృద్ధి చెందటం వలన సమస్యల వలయాలలో చిక్కుకోరు. ఆధ్యాత్మిక విద్యకు అంతులేదు. ఇది సిరిగల విద్య, అమరమైనది. సిరులకు, భోగభాగ్యాలకు లోటు లేకుండా చేయగల శక్తి ఆధ్యాత్మిక విద్యలకు ఉన్నది. ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నవారికి ధర్మ మార్గంలో నడిచే శక్తి లభిస్తుంది. అందువలన అలాంటి వారికి దైవికమైన శక్తులు లభిస్తాయి. ఆధ్యాత్మిక విద్య సత్యమైనది. ఈ మార్గంలో నడిచేవారికి
మంచి కీర్తి లభిస్తుంది. సంఘంలో వారికి గొప్ప పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మధురమైన మంచి వాక్కులు ఈ విద్యల సాధన ఫలంగా లభిస్తాయి. అందువలన వీరు సర్వజ్ఞత కలిగి తమ వాక్ ప్రవాహం చేత అందరినీ ప్రభావితం చేయగలుగుతారు. లోక కళ్యాణమే వీరి పరమావధిగా ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఆధ్యాత్మిక విద్యలను సాధన చేసేవారికి ఏ విషయాన్ని అయినా, ఎంతటి క్లిష్టమైన పనినైనా శోధించి శుభ ఫలితాలను సాధించగల తెలివితేటలను, మేధను సాధనలలో ఉత్తములైన వారికి ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ తన సహాయాన్ని వారికి ఇస్తూ అలాంటి వారిని మానవులలోనే సర్వశ్రేష్ఠులుగా తీర్చిదిద్దుతుంది శ్రీ కాళీమాత అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అలాగే వారు చెప్పిన ఈ పద్యంలోని వాక్కులని బంగారపు నిధులు అంటూ వాటి విలువను కూడా లోకానికి తెలియజేస్తున్నారు.